చంచలమ్మ ఇంటికి అతిథి వస్తుంది. అతిథి రాగానే నమస్కారం చంచలమ్మ గారు అని చెప్పి అంటుంది. ఇక చంచలమ్మ ఆ అమ్మాయిని పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర కూడా అటుగా వస్తూ ఉంటుంది. ఇక సింధూర అక్కడే ఉన్న తాడుని తన్నుకొని అక్కడ ఉన్న రాడ్డుపై పడిపోబోతూ ఉంటుంది. ఇక సింధూర మెడకి అది గుచ్చబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఆపుతాడు. ఇక సింధూరాన్ని గట్టిగా పట్టుకుని అమ్మాయి గారు అని చెప్పి అడ్డుకుంటాడు. అదంతా చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక చెంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా పూజారి గారి దగ్గరకు వెళ్ళి సింధూర జాతకం చూపించి మా కోడలికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఒకసారి చూసి చెప్పండి అని చెప్పి జాతకాన్ని ఇస్తారు. ఆ జాతకం చూసి అక్కడ ఉన్న పూజారి గారు ఇలా అంటూ ఉంటారు, ఈ జాతకం ప్రకారం మీ కోడలికి రెండో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంచలమ్మ అయితే ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ జాతకం ప్రకారం వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళే జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.